పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విహెచ్ హనుమంతరావు గారితో ఉన్నాము. మీరు రంగరాజన్ గారిని కలిసారు చిలుకూరు వెళ్ళి. అంటే ఈ ప్రభుత్వం మీదే ఉంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో, అంటే మన శాంతి భద్రతలకు ఆఘాతం కలిగించేలా ఈ చర్య జరిగిందని మీరు అనుకుంటారా? చూడండి, ఎవరి మీద హత్య చేయడం కానీ కొట్టడం కానీ ఎవరు ఒప్పుకోరు. సమాజంలో అందరూ మంచిగా ఉండాలి, శాంతియుతంగా ఉండాలి, ఎవరు బతుకులు వాళ్ళు బతకాలి. ఆయన రంగరాజన్ గారు ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో వాళ్ళ ఫాదర్ వాళ్ళ కుటుంబంలో సేవ చేస్తున్నారు. చిలుకూరి బాలాజీ అనగానే వీసా బాలాజీ అంటారు. ఎవడన్నా 2 సార్లు 3 సార్లు రాకపోయినా 4వ సారి పోతే వీసా వస్తుంది. అలాంటి ప్రాంతంలో వీర రాఘవరెడ్డి అనేట ఆయన ఏదో రామరాజ్యమును ఏదో పేరు పెట్టుకొని బెదిరియడం ఏంది, కొట్టడం ఏంది. దాని తర్వాత ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆయన మీద 2-3 కేసులు ఉన్నాయని. అంటే ఇటువంటి వారి మీద సీరియస్ తీసుకోవాలి. అన్నిటికంటే దుర్మార్గం ఏంటంటే దేవుళ్ళ పేర్లు పెట్టి ప్రజలను ఇబ్బంది పెట్టడం అనేది చాలా తప్పు. ఇలాంటి ఆర్గనైజేషన్ మనం కొద్దిగా తగ్గిస్తే బెటర్. ఎందుకంటే రాముని పేరు చెప్తున్నారు, ఇంకో పేరు చెప్తూ చేసేదంతా ఇలాంటి ఏది కొట్టడం, తినడం, బెదిరియడం, బ్లాక్మెయిల్ చేయడం అనేది ఖండిస్తున్నా. సీరియస్గా తీసుకోవాలని చెప్పాను. ముఖ్యమంత్రి గారు వచ్చారు, అదే ముఖ్యమంత్రి గారు ఫోన్లో మాట్లాడారు ఆ కుటుంబంతో. అదేవిధంగా శ్రీధర్ బాబు కూడా వచ్చాడు, కొండ సురేఖ పోయినాం, మేమందరం పోయినాం. తప్పనిసరిగా పూర్తిగా చెప్పిన ఇవాళ నుంచి పూర్తిగా సెక్యూరిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఆయన గుడి వెనక భాగంలో ఉంటాడు. వెనకకున్నది నేను మళ్ళీ మాట్లాడిన సిఐ తోటి, సార్ మేము ఆడ పిక్నిక్ పెట్టినాం, తప్పనిసరిగా ఫుల్ సెక్యూరిటీ ఇస్తామని చెప్పారు. పొద్దుటిపూట అయితేనేమో జనం ఉందరు, వీళ్ళు కొడితే జనమే కొడుతురు. గురుగారు దిక్కేది రాత్రిపూట కొట్టిన్నాడు, పొద్దుటిపూట అయితే అందరు వాళ్ళని. వాళ్ళు 22 మంది ఉంటే జనం ఎంతమంది పోతారు? రోజు 2-3 వేల మంది గురుగారిని కొట్టి తూకుంటారండి. వాడు అది చూసే రాత్రిపూట పోయి బెదిరియడం, బ్లాక్మెయిల్ చేయడం, నాకంట్లో డబ్బులు ఇవ్వమనడం, ఇది తప్పు. దీని మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి. ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఫ్యూచర్లో దేవుళ్ళ పేర్లు పెట్టి బెదిరించే ఆర్గనైజేషన్స్ను బంద్ చేయాలని కోరుతున్నాను.